గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది మనకు గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అయినప్పుడు మనం ఎటువంటి టైం ఫ్రేమ్ అనేది కూడా మనం అంటే ఎటువంటి రిస్క్ లేకుండా మనం 15 మినిట్స్ పెట్టుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 15 మినిట్స్ నుంచి మూమెంట్ అని తీసుకుంటుందని చెప్పుకోవడం జరిగింది. కాకపోతే ఈ 15 మినిట్స్ పెట్టడం వల్ల మనకు మధ్యలో ఏమవుతుందంటే ప్రీమియమ్స్ అనేవి పెరిగి బై చేసుకోవడానికి మళ్ళీ కిందికి వస్తుందని ఒక అపోహతో బై చేసుకోకపోవడం వల్ల లాస్ అవడం జరుగుతుంది. ఓకేనా, అటువంటి జరగకుండా ఉండాలంటే మనం టైం ఫ్రేమ్ అనేది మళ్ళీ ఇంకొకటిగా మార్చడం జరిగింది. అదే 4 మినిట్ మనకు టైం ఫ్రేమ్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మార్కెట్ అనేది మనకు గ్యాప్ డౌన్లో ఏర్పడింది. గ్యాప్ డౌన్లో ఏర్పడిన మాత్రం మనకు బుల్లిష్గా ఉండదని అనుకోకూడదు. ఇక్కడ అది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఇక్కడ మనం మొదటి ఈ 4 మినిట్స్ క్యాండిల్ అనేది మనకు రెడ్గా ఉండి ఇక్కడ మనకు ఈ 4 మినిట్స్ క్యాండిల్ అనేది మనకు రెడ్గా ఉండి తర్వాత దీన్ని బ్రేక్ చేయకూడదు. ఎప్పుడైతే ఒక క్యాండిల్ అనేది మొదటగా ఏర్పడినా ఈ 4 మినిట్ క్యాండిల్ అనేది బ్రేక్ కాకుండా దీని కింద క్యాండిల్ ఏర్పడినంత వరకు ఇది మనకు బుల్లిష్గానే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ మొదటగా ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది. తర్వాత ఏర్పడే గ్రీన్ క్యాండిల్ నుంచి వెళ్ళి మూమెంటం తీసుకునేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 22 రూపాయల నుండి ఇది మనకు ఏకంగా 40-50 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈ క్యాండిల్స్ అనేవి దీన్ని బ్రేక్ చేయట్లేదు. దీని మీద మనకు సపోర్ట్ తీసుకున్నాయి. దీని మీద ఓకేనా, ఈ విధంగా మనకు 50 రూపాయల దాకా వెళ్ళింది. ఇది ఒక సిస్టమ్ ఇది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందంటే మనకు బుల్లిష్గా ఉండడానికి ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడుతుంది. మొదటగా గ్రీన్ క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ మనకు దీని పక్కన రెడ్ క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది మనకు బేరిష్గా మారుతుంది. కానీ ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ 4 మినిట్లో గ్రీన్ క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ ఏర్పడే గ్రీన్ క్యాండిల్ అనేది గ్రీన్గా ఉన్నట్లయితే ఇది మనకు మళ్ళీ బుల్లిష్గా ఉంటుంది. దీన్ని ఈ మొదటగా ఏర్పడిన ఇక్కడ మనకు స్టాప్ లాస్ ఇది మనకు దీన్ని బ్రేక్ చేయనంత వరకు ఇది ఒక సిస్టమ్. ఇక్కడ మనకు మొదటగా ఇది ఒక 4 మినిట్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఇది ఒక 8 మినిట్స్ క్యాండిల్. ఇది ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది ఎక్కడి నుంచి పెరిగింది. ఇది మనకు 25 రూపాయల నుండి ఏకంగా ఇది మనకు 105 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనం ఎక్కడ ఉంచుకోవాలంటే ఓన్లీ మనం అంటే హాఫ్ అన్ అవర్లో చూసుకున్నట్లయితే మనం 10 ఓ క్లాక్ దాకా అంటే మనం 15 మినిట్స్ చూసుకున్నట్లయితే 10 ఓ క్లాక్ దాకా మన హాఫ్ అన్ అవర్లో చూసుకున్నట్లయితే 9:45 క్యాండిల్ దాకా మాత్రమే ఇది మనం చూసుకోవాలి. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇది బేరిష్. ఇక్కడ మనకు మార్కెట్ అనేది హైలో ఏర్పడింది. హైలో ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ ఇట్లా ఈ విధంగా అంటే ఈ గ్రీన్ క్యాండిల్ అనేది కింద ఏర్పడినా సరే కింద గ్రీన్ క్యాండిల్ ఏర్పడి దీని పక్కన రెడ్ క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది మనకు కిందికే వస్తుంది. ఈ విధంగా పైన గ్రీన్ క్యాండిల్ ఏర్పడి మొదటగా గ్రీన్ క్యాండిల్ ఏర్పడి తర్వాత రెడ్ క్యాండిల్ ఏర్పడినట్టు కూడా ఇది మనకు కిందికే వస్తుంది. ఓకేనా, ఈ 3 మనకు ఈ టైం ఫ్రేమ్లు ఉంటాయి. ఈ విధంగా టైం ఫ్రేమ్ దీన్ని మనం గుర్తుంచుకున్నట్లయితే మనకు అంటే గ్యాప్ అప్లో గ్యాప్ డౌన్లో ఏర్పడినప్పుడు కానీ మనకు నియరెస్ట్గా ఏర్పడినప్పుడు కానీ ఇటువంటి మనం చూసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ టైం మాత్రం మనకు ఈ విధంగా ఎప్పుడైతే దీని నిన్నటి క్లోజింగ్ అనే ఈ 15 క్యాండిల్ అనేది బ్రేక్ కానంత వరకు ఓకేనా, బ్రేక్ అయ్యి మనకు పైకి వెళ్ళిందంటే మనకు బుల్లిష్గా ఉంటుంది. ఇది మనకు బ్రేక్ కావాలంటే మాత్రం మనకు పైనుంచి బ్రేక్ అయినట్లయితే మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.